హలో హాయ్ సారీ కొంచెం లేట్ అయిపోయింది. ఓకే జాయిన్ అవుతున్నారు. ఫస్ట్ అందరూ జాయిన్ అవ్వనివ్వండి, దాని తర్వాత చూసుకుందాం. హాయ్ 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 అందరికీ. జ్యోతి, మనోజ్, ఇస్మాయిల్, హాయ్ కోకిల, హాయ్ 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 వెంకటేష్, హాయ్ మిథున్. సో అందరికీ వరమహాలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. హౌ యూ? నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారా? సో హాయ్ హాయ్. మీ ఇంట్లో అందరూ ఎలా చేసుకుంటున్నారు? థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ. హాయ్, థ్యాంక్ యూ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ కోకిల, హవ్ యూ? యూ సో క్యూట్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ గుడ్. హవ్ యూ? మీరు ఎలా ఉన్నారు? ప్లీజ్ భార్గవి, ఎందుకండి అంత ప్లీజ్? హాయ్ హాయ్. హ్యాపీ వరమహాలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఆర్ యూ టేకింగ్ సేఫ్టీ ప్రికాషన్స్? ఎస్, అఫ్ కోర్స్. మన షూటింగ్ అనే కాదు, అన్ని షూటింగ్స్ చాలా ప్రికాషనరీ తీసుకునే మనం షూట్ చేస్తున్నాము. సో వీఆర్ టేకింగ్ కేర్. థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ సో మచ్. మీ సారీ హెయిర్ సూపర్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్, హౌ యూ కోయిలమ్మ? హౌ ఇస్ మై సాంగ్స్? హాయ్ సార్. మీ సాంగ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు, ఇంకా నేను చెప్పడం ఏంటి సార్? సూపర్గా ఉంటాయి మీ లిరిక్స్, అన్ని సాంగ్స్ బాగుంటాయి. మల్లిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంత మంచి సాంగ్స్ మా కోయిలమ్మకు మీరు రాసిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు అండ్ సాయి మధుకర్ సార్కి ఎస్పెషల్లీ థ్యాంక్ యూ చెప్పాలి. సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. I have started. Yeah, looking gorgeous, madam. Please say hi with my name. Hi, Kavya. Thank you so much. థ్యాంక్ యూ. సో ఎలా జరుపుకుంటున్నారు వరలక్ష్మి వ్రతం? మా ఇంట్లో ఎలా జరుపుకుంటున్నాము ఒకసారి మీకు చూపిస్తాను. ఒక నిమిషం. మా ఇంటి లక్ష్మిని చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి మా ఇంట్లో మేము పెట్టిన లక్ష్మి. ఎస్, ఇలా జరుపుకున్నామండి మా ఇంట్లో. యా, వెరీ బ్యూటిఫుల్. యా, థ్యాంక్ యూ. ఏదో ఎలా వస్తుందో అలా ఏంటి అరేంజ్ చేసేసాం. యా, ఓకే ఓకే. ఓ షిట్, ಅದು గ్రిప్ ఇల్లాలా? విచ్ సీరియలా? కోయిలమ్మ సీరియల్ అండి. హ్యాపీ వరమహాలక్ష్మి వ్రతం సిస్. థ్యాంక్ యూ. ಇಲ್ಲಿ ಬರುತ್ತಾ? ಗೊತ್ತಿಲ್ಲ, ನೋಡು. హ్యాపీ వరమహాలక్ష్మి ఫెస్టివల్. థ్యాంక్ యూ సో మచ్. గ్రిప్ ಇದೆ. సో ఏదైనా మీరు క్వశ్చన్స్ అడగాలంటే అడగండి. ఇది ವಾಲ್ಯೂಮ್ ಲೋ ಆಯಿತು. ನಾನು ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ ಬಿಡಿ.
క్వారంటైన్ వరలక్ష్మి వ్రతం మాకు అవునండి, క్వారంటైన్ వరలక్ష్మి వ్రతం. కానీ ఇంకేం చేస్తాం, చేయాలి కదా, తప్పదు కదా, ఇంట్లో అయినా మనం చేసుకోవాలి కదా. సో యా, ఎంతో కొంత. సో బ్యూటిఫుల్, సో థ్యాంక్ యూ. సో ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఎలా వస్తుంది కోయిలమ్మ సీరియల్, మీకు నచ్చుతుందా? ఇప్పుడు కొంచెం ట్రాక్ కొంచెం చేంజ్ అయింది. సో ఎలా ఉంది? సూపర్ సిస్టరా, థ్యాంక్ యూ. ఎంజాయ్ చేస్తున్నారా అమర్ చిన్ని పంచెస్ కానీ? సో అటువంటి ఇది ఎంజాయ్ చేస్తున్నారా? పర్వాలేదు, పర్వాలేదు, పర్వాలేదు. హాయ్ కోయిలమ్మ, మీరు సూపర్, థ్యాంక్ యూ. కోయిలమ్మ సీరియల్ బర్త్డేకి ఎన్ని ఎపిసోడ్స్ అవుతాయక్క? వన్ డేకా? అంటే అది డిపెండ్స్ అండి, వన్ డేలో ఎన్ని అవుతుందో అంత చేస్తూ ఉంటాం. సో ప్రస్తుతానికైతే నిన్నటికి నాకు 2 years అయింది కంప్లీట్ అయ్యి. ఐ మీన్ 4 yearsలో నేను వచ్చి 2 years కంప్లీట్ అయ్యింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్, అంతగా నన్ను సపోర్ట్ చేసినందుకు. ఐ లైక్ యువర్ సీరియల్, థ్యాంక్ యూ. లుక్ మోర్ గార్జియస్, థ్యాంక్ యూ. వి నీడ్ యువర్ ఆటోగ్రాఫ్ మ్యామ్. రాసిస్తాను, రాసుకోండి. కంగ్రాచులేషన్ అక్క ఫర్ కంప్లీటెడ్ 2 years. యా, అంటే కోయిలమ్మ కంప్లీట్ అయ్యి ఆల్మోస్ట్ 4 years అవుతుందండి. ఇట్స్ ఐ మీన్ 4 years నుంచి వస్తూ ఉంది. కానీ ఏంటి, నేను వచ్చి నిన్నటికి 2 years అయింది. కంగ్రాచులేషన్స్ ఫర్ 2 years ఆఫ్ కోయిలమ్మ జర్నీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారా? అవునండి, ఖచ్చితంగా తీసుకుంటున్నాం, అందరూ తీసుకుంటున్నాం. అంటే ఇది ಸ್ವಲ್ಪ ಲೇಟ್ ಆದ್ಮೇಲೆ ಬರುತ್ತೆ. సీరియల్లో హెయిర్ స్టైల్ చేంజ్ చేయాలా? ఏం చేయాలండి, తప్పదు కదా. ఆల్ సాంగ్స్ ఆఫ్ కోయిలమ్మ రాకింగ్ అండ్ యువర్ ప్లేబ్యాక్ సింగర్ ఆల్సో జస్ట్ ఆసమ్. ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అవును, చాలా అంటే మాకు ప్లస్ అంటే సాంగ్సే. సో యా, మన ఏంటి మ్యూజిక్ డైరెక్షన్ టీమ్కి బిగ్ థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం. థ్యాంక్ యూ. యువర్ ఫేవరెట్ హీరో ఎవరు సిస్టర్? అంటే పర్టికులర్గా ఎవరు లేరండి, అందరూ నచ్చుతారు నాకు. థ్యాంక్ యూ. ವೆನ್ ಯು ಕಮ್ ಇನ್ ಕನ್ನಡ? ನನಗೆ ಒಳ್ಳೆ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಸಿಕ್ಕಿದ್ರೆ ಖಂಡಿತವಾಗ್ಲೂ ಮಾಡ್ತೀನಿ. మీరు బాగున్నారా మేడం గారు? బాగున్నాను. సీరియల్ బాగా చేస్తున్నావు, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ చిన్ని, థ్యాంక్ యూ. eagerly waiting to see this super talent on big screen. Oh, thank you so much. I like the serial Koilamma. During the initial episodes, you are not the same Koilamma, right? Yeah, అంటే జనరేషన్ చేంజ్ అయిందండి. చిన్న పాప నుంచి పెద్దవాళ్ళు అయిపోయాము 2 years బ్యాకే. సో యా, September 5th. అవును, అదే ఆల్మోస్ట్ 4 years, అదే చెప్తున్నాను కదా. ఆల్ ది బెస్ట్ కోయిలమ్మ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. యువర్ వాయిస్ ఇస్ గుడ్, ట్రై టు డూ యువర్ ఓన్ డబ్బింగ్. ఖచ్చితంగా అండి, అంటే నాకు కూడా ఇష్టమే, కానీ తప్పదు, కొంచెం టైం అంతా ప్రాబ్లం అయిపోతుంది. లుకింగ్ బ్యూటిఫుల్ కోయిలమ్మ, థ్యాంక్ యూ. సీరియల్ సూపర్ హిట్ కావాలి, మీరు ఆల్రెడీ సూపర్ హిట్ చేశారు, ఇలాగే మమ్మల్ని సూపర్ హిట్గానే అంటే ఫ్యూచర్లో కూడా మీరే సపోర్ట్ చేయాలి, సూపర్ హిట్ లాగే కంటిన్యూ అవ్వడానికి. మీ స్మైల్ ఆసమ్ మేడం, థ్యాంక్ యూ. హాయ్, యువర్ యాక్టింగ్ సో గుడ్, యువర్ బ్యూటిఫుల్, థ్యాంక్ యూ సో మచ్. మమ్మీ ನನ್ನ ಫೋನ್ ಎಲ್ಲಿ? మీ డ్రీమ్ రోలా?
ఒకసారి మనము అంటే యాక్టింగ్కి వచ్చాక అదే ఉంటుంది కదండి డ్రీమ్ అని గోల్ ఏదైనా మంచి లైక్ యాక్టర్గా ఉండిపోవాలనే ఉంటుంది. న్యూ ట్విస్ట్ ఇన్ నైస్ ట్విస్ట్ ఇన్ సీరియల్ విచ్ మేడ్ ద సీరియల్ ఇంట్రెస్టింగ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో దాని గురించి అడుగుతున్నాను లైక్ సో యూ గైజ్ ఆర్ ఎంజాయింగ్ లైక్ చిన్ని అమర్ కాంబినేషన్స్ లైక్ ఏంటి పంచెస్ కానీ అలాంటివి. మనోజ్ అండ్ చిన్ని కాంబినేషన్ ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్ గురించి చెప్పండి. ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ అంత పెద్ద తేడా ఉండదండి. బికాజ్ అంటే ఆఫ్ స్క్రీన్లో ముందు కొంచెం కోప్పడేవాళ్ళు, అంటే అంత చిన్ని అంటే అంత ఇష్టం లేదు, కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదు. చిన్ని అంటే మంచి అమ్మాయి అనే ఉంటుంది. అండ్ బయట అయితే వీఆర్ లైక్ డాడ్ అండ్ డాటర్ రిలేషన్షిప్ ఉంటుంది బయట. సో వీఆర్ గుడ్. సోషల్ యాక్టివిటీస్. What a journey! You people are really doing well in the serial. Congratulations. Thank you. Koilamma songs are so nice. Yes. Your Tamil serial also very good. Thank you so much. మీరు రెండు సౌందర్యంగా ఉంటారు. Oh my god. A big compliment. You're looking beautiful in this look. Bring this look into the serials. కొంచెం కష్టం అండి ఈ లుక్ సీరియల్లో తీసుకురావడానికి. సిస్టర్ సింగ్ అ సాంగ్ ఫర్ అస్. యా షూర్. ఏ పాట పాడాలి మీరే చెప్పండి. యువర్ స్మైల్ సూపర్. థ్యాంక్ యూ. నేను కొన్ని క్వశ్చన్స్ ఓకే యాక్చువల్గా నాతో పాటు లహరిని కూడా యాడ్ చేయాలనుకున్నాము, కానీ కొంచెం కుదరట్లేదు. సో పర్లేదు. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ సాంగ్? అంటే నాకు అన్ని సాంగ్స్ నచ్చుతాయి అంటే, అండ్ ఆల్మోస్ట్ ఆల్ మెలోడీ అండ్ ఎమోషనల్ సాంగ్స్ అన్నీ నచ్చుతాయి. అక్క మీరు సీరియల్లో మీరు ఏడుస్తూ ఉంటే నేను చూడలేకపోతున్నా, నా కోసం కొంచెం మెసేజ్ చూడవాక. అంటే తప్పదు, మా రైటర్స్ ఎలా చెప్తారో వాళ్ళంతా ఎలా డిసైడ్ చేస్తారో మనం అది అలా చేయాల్సిందే. సో యా. తెలుగు సాంగ్ ఓకే, తెలుగు సాంగే పాడతానండి, కానీ ఏ సాంగ్ పాడాలి మీరు ఏదైనా చెప్తే దాని గురించి అలా ప్లాన్ చేయవచ్చు అని అంతే. సో ఇందాక నేను చూపించాను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేశామని. సో నేనైతే నైట్ అంతా ఆల్మోస్ట్ నిద్ర చేయలేదు. అండ్ ఈ ఇయర్ అనే కాదండి, ఎవ్రీ ఇయర్ నేను లక్ష్మిని డెకరేట్ చేయాలంటే నాకు చాలా చాలా ఇష్టం. సో ఎవ్రీ ఇయర్ ఇలాగే నేను మొత్తం నైట్ అంతా డెకరేట్ చేసి ఎర్లీ మార్నింగ్ పూజ చేసేస్తాము 5:30, 6 కల్లా. సో నాకైతే వరలక్ష్మి వ్రతం అంటే చాలా చాలా ఇష్టం. మీ అందరూ ఎలా చేసుకున్నారు? అండ్ మీరు కొంచెం చెప్తే నేను నెక్స్ట్ టైం ఏదైనా డిఫరెంట్గా ఉంటే ట్రై చేస్తా. మీరు చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. నీ లైఫ్లో బెస్ట్ సాంగ్ ఏది పాడు అక్క? అంటే పర్టికులర్ సాంగ్ అని చెప్పలేను నేను, అందుకే. థ్యాంక్ యూ. కేజీఎఫ్ తెలుగు సాంగా? కేజీఎఫ్ నాకు కన్నడలో వస్తుంది, తెలుగులో రాదు. అంటే నేను కన్నడలోనే మూవీ చూశాను కాబట్టి అదే సాంగ్స్ వచ్చు. సో పెనా సాంగా? అది కూడా కష్టమే. బుట్టబొమ్మ సాంగా? లిరికే ప్రాబ్లం అండి. నమస్తే అక్క, మా ఫ్రెండ్ శ్రీలేఖ రెడ్డి. థ్యాంక్ యూ.
రీ రికార్డింగా? ఏ రీ రికార్డింగ్ అండి? ఐ డోంట్ నో. డూ యూ లైక్ తెలుగు ఆర్ కన్నడ? నాకు లాంగ్వేజెస్ అది ఇష్టం ఇది ఇష్టం అని చెప్పలేనండి నేను. సో నాకు అన్నీ ఇష్టమే, అన్ని లాంగ్వేజెస్ నాకు ఇష్టమే. అండ్ ఎస్పెషలీ యాక్టర్స్కి అయితే లాంగ్వేజ్ బ్యారియర్స్ అని అలా ఏం ఉండదు. సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడమే మా పని. అక్క మీతో ఒకసారి కోయిలమ్మ టైటిల్ సాంగా? యా, కోయిలమ్మ టైటిల్ సాంగ్ అయితే పాడొచ్చు. అక్క గీతా గోవిందంలో ఏంటి 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 సాంగా? మా కోయిలమ్మ టైటిల్ ట్రాక్తో నేను స్టార్ట్ చేస్తా, దాని తర్వాత చూద్దాం. అనగనగా ఒక తోటలోన అనుబంధాల కొమ్మ పైన, అనగనగా ఒక తోటలోన అనుబంధాల కొమ్మ పైన, అనురాగాల రాగంలోన కూసింది కూసింది కోయిలమ్మ, గొంతెత్తి కూసింది కోయిలమ్మ, కూసింది కూసింది కోయిలమ్మ, గొంతెత్తి కూసింది కోయిలమ్మ. మా కోయిలమ్మ టైటిల్ ట్రాక్తో స్టార్ట్ చేసా. సో యా, థ్యాంక్ యూ. లహరి గురించి చెప్పమని ఎవరో అడిగారు. యా, యాక్చువల్గా తనని కూడా యాడ్ చేయాలనుకున్నాము, అంటే ఇద్దరు కలిసి రావాలని, కొంచెం అవ్వలేదు. అండ్ యా, తన గురించి చెప్పాలంటే అంటే సీరియల్లో అలా అంటే లైక్ విలనిజంలా ఉంటుందే తప్ప బయట అయితే అస్సలు ఉండదు. వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. సో సీరియల్ లాగే మనం బయట అయితే ఉండము, అదైతే మీరు అర్థం చేసుకోండి అంతే. బయట అయితే వీఆర్ రియలీ గుడ్ ఫ్రెండ్స్. సో ఈ వాయిస్ చాలా బాగుంది సింగర్ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నైస్ వాయిస్ మేడం, థ్యాంక్ యూ. కోకిల నేమ్ సూట్ అయింది, థ్యాంక్ యూ. సూపర్గా పాడారు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. Ayaka, your hair is good. Can see. No, short haircut. When can short haircut? No, my mom is like వెరీ రిస్ట్రిక్టెడ్ షార్ట్ హెయిర్ కట్కి. కొంచెం హెయిర్ కట్ చేసిన దానికే మా మమ్మీ అయ్యో అని చెప్పింది. నో షార్ట్ హెయిర్. రియలీ ఒకవేళ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో వేరే ఏదైనా క్వశ్చన్స్ అడగండి, కోయిలమ్మ గురించి కావచ్చు, లేదంటే వేరే దాని గురించి కావచ్చు. ఏదైనా క్వశ్చన్స్ అడిగితే లెట్ మీ ఆన్సర్ అంతే. నిన్న అమర్ చిన్ని మెలోడీ సాంగ్ పాడండి అక్క. ఓకే, అదంతా రాదు, ఒక 2 lines ట్రై చేస్తా. నా ఎదలోని కథ ఏదో వినవా, నా మదిలోని మనవేదో కనవా, వెచ్చని కౌగిలియగారవా, మనసులే విరిసిన మమతలే నీవా, నా ఎదలోని కథ ఏదో వినవా. అంతే, నాకు లిరిక్ అంతగా పర్ఫెక్ట్గా తెలీదు. థ్యాంక్ యూ. మీరు అమర్ కలుస్తారా అక్క? మీరు దానికి కోయిలమ్మ చూడాలి. మాకే తెలీదు. అమర్ కూడా ఉంటే బాగుండేది. నెక్స్ట్ టైం వాళ్ళు వస్తారులేండి, లేదంటే ఇద్దరు కలిసి ఎప్పుడైనా ట్రై చేస్తాం. వాట్ డూ యూ డూ ఇన్ యువర్ ఫ్రీ టైమ్? మూవీస్, సిరీస్ అలాంటివి చూస్తూ ఉంటాను అంతే, ఇంకేం చేయను. లేదంటే రెస్ట్ తీసుకుంటాను. సో అంతకంటే ఎక్కువ ఏం చేయను. సీరియల్కి రియల్కి చాలా డిఫరెన్స్ ఉంది. అవునండి.
ఈ రెయినా వస్తుందా? రెయిన్ లేదు, రావట్లేదు. వెరీ ఇంట్రెస్టింగ్ సీరియల్ అక్క. థ్యాంక్ యూ. అబౌట్ అమ్మర్ గారు. అమ్మర్ గారు అంతే అండి. సో ఈజ్ అ వెరీ గుడ్ కో ఆర్టిస్ట్. అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది చేయడానికి. సో అతని క్యారెక్టర్ వచ్చేసి అలా ఉంటుంది. అంటే డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కాబట్టి అలా ఉంటారు. సో బయట అంతా అందరూ ఫ్రెండ్స్ లాగే బాగుంటారు. సో ఆల్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ బయట. అదంతా సీరియల్ మాత్రమే. మీరు ఎలా సింగింగ్ చేస్తారని తెలిసి కోయిలమ్మలో సీరియల్ సింగర్గా పెట్టారండి? లేదండి, వాళ్ళకే తెలీదు నేను పాడతానని. వచ్చాకే వాళ్ళకు కూడా తెలిసింది కొంచెం మ్యూజిక్ టచ్ ఉంది అని. సో వాళ్ళకు కూడా తెలీదు. ఐ థింక్ యూ అండ్ అమర్ ఆర్ జాయినింగ్ టుగెదర్. ఇస్ ఇట్ రైట్? యా, మేబీ ఆర్ మే నాట్ బీ. ఐ డోంట్ నో. మీరు చూస్తే మీకే తెలుస్తుంది. ఈరోజు ఎలాగో వస్తుంది కోయిలమ్మ సీరియల్ చూడండి, అండ్ మండే చూడండి, మీకే ఒక క్లారిటీ వస్తుంది ఏంటి అని. షూటింగ్ కంప్లీటెడా? ఏం చేస్తున్నారు? లైక్ ప్లేయింగ్, ఎక్సర్సైజ్ అవన్నీ లేదండి. కానీ యా, షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చాను. సో ఇంట్లో ఉన్నాను. ఇంట్లో ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నాను. లహరి పైన మాకు చాలా కోపం అండి. లేదండి, అది సీరియల్లో మాత్రమే. అంటే వాళ్ళ క్యారెక్టర్ అలా ఉంటుంది కాబట్టి తప్పదు, వాళ్ళు చేయాలి కదా. సో అలా. హాయ్ హాయ్, హలో. ఫేవరెట్ యాక్టర్ ఇన్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే లైక్ అందరూ, లైక్ ఒక పర్సన్ అని నేను చెప్పలేను. అందరూ నచ్చుతారు. అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కాసేపు ఉండొచ్చు కదా. అవును, మా సీరియల్ డైలాగ్ ఉన్నట్టే ఉంది. అనుకుంటాను, ఎక్కడో విన్నాను. మా టీవీ తరపున ఒక సేఫ్ మెసేజ్ అబౌట్ కరోనా ప్లీజ్. యా, అఫ్ కోర్స్ అండి. అందరూ కేర్ఫుల్గా ఉండండి. బికాజ్ బయట చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుందని చెప్తున్నారు. అండ్ ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ అ క్యూరబుల్ ఓన్లీ. అంటే అంత లైక్ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వచ్చినా కూడా కొంచెం వాళ్ళని డిస్క్రిమినేట్ చేయకుండా. సో ప్లీజ్ కొంచెం అందరూ జాగ్రత్త పడి ఉండండి. వచ్చినా కూడా లైక్ టెన్షన్ తీసుకోకండి. ఇట్స్ అ క్యూరబుల్. మీ ప్రికాషన్స్ మీరు తీసుకుంటే అలాంటిది ఏం రాదు. అదే మేము చెప్తున్నాము. అండ్ అందరూ పని చేయాలి కాబట్టి వెళ్ళి పని చేయాలి. కానీ అన్ని ప్రికాషన్ తీసుకొని పని చేయండి. అదే మేము చెప్తాం ఇప్పుడు. స్టే సేఫ్, స్టే హెల్దీ, అంతే అందరూ. చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. నా మీ మనసు చెప్పండి. థ్యాంక్ యూ. యా, కరోనా కవర్ సాంగ్ ఇస్ సూపర్. యా, అండ్ అంటే కోయిలమ్మలోనే ఫస్ట్ ట్రై చేసాము ఎవరు, లైక్ బయట ఇది వచ్చిందా లేదా తెలియదు కానీ కోయిలమ్మలో ఎస్ కవర్ సాంగ్ నాకు కూడా చాలా నచ్చింది. ఒకే క్షణం, ఒకే క్షణం, ఒకే ఒక్క సూక్ష్మ కణం ప్రపంచంలో ప్రతి చోట జరుగుతుంది నిత్యరణం. తలచుకుంటే మనం ప్రతిఘటించి ఆపగలం. కరోనా తాండవం, కరోనా తాండవం. ఇది మా కోయిలమ్మ అండ్ స్టార్ మా తరపున ఒక చిన్న ప్రయత్నం. కరోనా సాంగ్, కరోనా గురించి ఒక సాంగ్. అక్క మీ హెయిర్ గురించి చెప్పండి. అమర్ చిన్ని చూసాను. చిన్ని తన సాంగ్ అంటే చిన్ని గారు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు వచ్చే సాంగ్ అక్క. అర్థం కాలేదు, సారీ. ఏంటండి మీరు రెస్పాన్స్ చేయరా? సారీ అండి, చూడట్లేదు. అంటే కొన్ని మెసేజ్ చూడలేకపోతున్నాను. ఆర్ యు అ రియల్ సింగర్? అంటే కొంచెం టచ్ ఉందండి. సో అంటే సింగర్ అని కాదు, టచ్ ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
సో మీరందరూ చూసారా కోయిలమ్మ కరోనా లైక్ కవర్ సాంగ్ చాలాసార్లు స్టార్ మాలో కూడా ప్లే చేశారు లైక్ డ్యూరింగ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ఆల్. అక్క మీరు ఓన్లీ సీరియల్లోనే పాడతారు అనుకున్నా, బట్ రియల్లీ యువర్ వాయిస్ ఇస్ సో నైస్. థ్యాంక్ యూ సో మచ్. తేజ అక్క ஒரு హాయ్ சொல்லுங்க. హాయ్ హాయ్. సూపర్ వాయిస్, థ్యాంక్ యూ. సూపర్ సాంగ్, యా థ్యాంక్ యూ సో మచ్. సాయి మధుకర్ గారు అండ్ మల్లిక్ గారికే చెప్పాలి, వాళ్ళంత మంచి సాంగ్ ఇచ్చినందుకు మా కోయిలమ్మకి. సో ఇంకా కోయిలమ్మలో ఎలాంటి చేంజెస్ ఏమైనా కావాలని మీకు అనిపిస్తుందా? మీరు ఎలాంటి సీన్స్ కానీ ఎలాంటి ఎమోషన్స్ రావాలని కోరుకుంటున్నారు కోయిలమ్మలో? ఒకసారి మాతో షేర్ చేసుకోండి, చూద్దాం. చూడలేదా? ఓకే అండి. కోయిలమ్మ హాట్‌స్టార్‌లో వెళ్ళి చూడండి. లాస్ట్ వీక్ ఎపిసోడ్స్‌లో మీకు ఆ కోయిలమ్మ కరోనా సాంగ్ వస్తుంది. కోయిలమ్మ సీరియల్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. కీప్ గోయింగ్ రాక్. థ్యాంక్ యూ సో మచ్. వన్ సాంగ్ ప్లీజ్. ఆ 2 సాంగ్ పాడానండి. 2 కాదు 3 పాడాను. రీడ్ ద కమెంట్స్ ఫాస్టర్ మ్యామ్. చదువుతున్నాను. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ మీరు అడిగితే నేను ఇంట్రెస్టింగ్గా ఆన్సర్ చెప్పడానికి చదువుతాను. అందరూ హాయ్ హలోనే చెప్తున్నారు, మరి నేనేం చేయాలి? వై క్యాంట్ యూ ట్రై యువర్ ఓన్ లైక్ ఓన్ డబ్బింగా? ఓకే. వై డూ యూ చూస్ సౌందర్య ఆన్ వాల్ పోస్ట్? లైక్ నేను కాదండి చూస్ చేసింది, మా ప్రొడక్షన్ వాళ్ళు చూస్ చేసింది. వాళ్ళని అడగాలి ఎందుకు సౌందర్య గారిని యాప్ లైక్ సెలెక్ట్ చేశారని. తెలీదు. మీ బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఉన్నారా? లేదండి. విచ్ కో ఆర్టిస్ట్ ఇస్ సో ఫనీ ఇన్ ద సెట్స్ అక్క? ఫన్నీయా? ఐ కెన్ సే సమీర్ అండ్ లక్ష్మి గారు. తను కూడా కొంచెం ఫుల్ అల్లరిగా ఉంటుంది. యా, అండ్ నేను కూడా ఒక్కొక్కసారి. గొడవలు లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి ఉంటే చూడాలని ఉందా? అంటే ఆ కోయిలమ్మ అయిపోవాలని మీరు అనుకుంటున్నారు కదా? హీరో హీరోయిన్ సెపరేట్ కాన్సెప్ట్ కాకుండా ఇంకా కొత్తగా ఉంటే బాగుంటుంది. అంటే విడదీసే కాన్సెప్ట్ కాకుండా. ఫైన్. When your voice with confident people didn't understand what you're, that's why I tell. Sorry, I didn't understand. ఆప్షన్సే ఇచ్చేస్తున్నారా? ఏ హీరో ఇష్టం అని? అందరూ ఇష్టం దాంట్లో నాకు. మీ డబ్బింగ్ వాయిస్ కంటే మీరే వాయిస్ బాగుంది. థ్యాంక్ యూ. మా లక్ష్మి వచ్చేసింది సడన్గా. We want few more funny scenes between Amar and Chinni. AP Ralu and BP Rao. యా, ట్రై చేస్తామండి. తెలీదు అది ఉంటుందా లేదా అని. ఓ మై గాడ్,
can you finish serial soon? My mom is very emotional daily. She used to cry some drops from my మేము కూడా అలాగే చేస్తున్నామండి, ఏడుస్తూ చేస్తున్నాం మేము కూడా. మీరు హీరో కలిసి ఉండే సీన్స్ ఇంకా ఉంటే బాగుంటుంది. ఓకే, ఈ సీరియల్లో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి కోవిలమ్మ గారు? ఆఫ్ కోర్స్ చిన్ని క్యారెక్టర్ తర్వాత మా డాడీ క్యారెక్టర్ మనోజ్ గారిది, అండ్ దాని తర్వాత యా అమర్ గారిది కూడా బాగుంటుంది. అండ్ లక్ష్మి మా మమ్మీ క్యారెక్టర్, అండ్ ఇంద్రజ, అందరూ 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 సారీ, అన్ని క్యారెక్టర్స్ బాగుంటాయండి. ఒక్కొక్కటే చెప్పుకుంటూ వచ్చేస్తా అంతే నేను ఇంకా. కోయిలమ్మ సీరియల్లో మీ డబ్ వాయిస్ చేయండి. సే సంథింగ్, మీరు అడగండి, ఏదైనా అడిగితే ఎస్ డెఫినెట్లీ ఐ విల్ ఆన్సర్. హాయ్ హలో, ఇది కాకుండా వేరే ఏదైనా మీరు క్వశ్చన్స్ అడిగితే ఖచ్చితంగా నేను రిప్లై చేస్తాను. ప్రతిలో మీ ప్రోగ్రామ్ చూస్తున్నారు, థ్యాంక్ యూ. మీరు రియల్గా ఏడుస్తారా? మ్యాక్స్ టు మ్యాక్స్ సీన్స్లో నేను రియల్గా ఏడుస్తాను. కొన్ని సీన్స్లో మాత్రమే అప్పుడప్పుడు రాలేదంటే అప్పుడు గ్లిజరిన్ పెట్టుకుంటా. ఒక 90% నేను రియల్గా ఏడిస్తే ఒక 10% ఎప్పుడైనా పెట్టుకుంటా. స్టోరీ చేంజ్ చేస్తాం, చెప్తాం. వైసో విలనిజం అంటే వాళ్ళ క్యారెక్టర్ అలా ఉంటుంది కాబట్టి వాళ్ళు అలా చేయాలి. సో ఇట్స్ ఆల్ లైక్ మా రైటర్స్ ఎలా రాసిస్తారో, మా టీం ఎలా క్రియేట్ చేస్తారో అలా అంతే. వాళ్ళు రియల్గా అంత విలనిజమే లేదు అసలు. సో ఇట్స్ జస్ట్ అ క్యారెక్టర్ అంతే. రెస్పాండ్ అవ్వండి అంటున్నారు. రెస్పాండ్ అవ్వడానికి మీరు మంచి క్వశ్చన్స్ నాకు షూట్అవుట్ చేయండి, సో అప్పుడు బాగుంటుంది కాన్వర్జేషన్. అక్క ఎవ్రీడే ఫైట్ విత్ మై మామ్, షీ ఆల్వేస్ కోయిలమ్మ చూస్తుంది టీవీలో అండ్ ఆల్సో హాట్స్టార్. వాట్ ఇస్ చేయాలి, మీరు కోయిలమ్మ చూడండి. హలో సిస్, ఫాస్ట్గా చెప్పు టు మై క్వశ్చనా? నాకు మీ క్వశ్చన్ ఏంటని రాలేదండి. డూ యూ రీడ్ బుక్స్? నో, నాకు అంత అలవాటు లేదు, బుక్స్ అంత లేదు. మూవీస్ సిరీస్ అలాంటిది ఎక్కువ చూస్తా. సో మీ మదర్ టంగ్ ఏంటి? నా మదర్ టంగ్ కన్నడ అండి. ఆఫ్టర్ యువర్ హాలిడే యూ గో టు చెన్నై ఆర్ హైదరాబాద్ అక్క? చెన్నై షూట్. నమస్తే మేడం, గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ, గుడ్ ఈవినింగ్. మీరు రియల్ లైఫ్లో ఎప్పుడైనా ఎవరికైనా బ్రేకప్ చెప్పారా మ్యామ్? లేదండి. సీరియల్లో కూడా ఎక్కడ ఏం చెప్పలేదు కదండి, అదెందుకు రియల్ లైఫ్ అడుగుతున్నారు? మీరు ఎప్పుడు చాలా సాఫ్ట్ క్యారెక్టరే ఉంటారు, కోప్పడండి సీరియల్లో మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళని. ఆహా, కోప్పడాలా? లేదండి, చిన్ని క్యారెక్టర్ ఎప్పుడు అలా కోప్పడదు. సో తను ఎలా ఉన్నా తనకు అందరూ కావాలనే ఉంటుంది. చిన్ని క్యారెక్టర్ అలాంటిది, సో అస్సలు కుదరదు. థ్యాంక్ యూ. మీ
మీలాంటి క్యారెక్టర్ రియల్ లైఫ్లో కూడా ఉంటే బాగుంటుంది కోయిలమ్మ గారు. అవును కదా, అందుకే కదండి అలాంటి మెసేజ్ ఇవ్వాలనే ఇలాంటి సీరియల్స్ మా స్టార్ మా ఇస్తున్నారు. సో యా, మీ ఫేస్ మేడం ప్లీజ్ కమ్ టు మలయాళం సీరియల్స్ టు ఆపర్చునిటీ వస్తే. మీ షూటింగ్లో బెస్ట్ మూమెంట్ ఒకటి చెప్పండి. చాలా ఉంటాయండి, మీరు ఇలా సడన్గా అడిగేస్తే ఒక్కటి బెస్ట్ మూమెంట్ అంటే కష్టంగా ఉంటుంది చెప్పడానికి. మీరు ఎన్ని సీరియల్స్ చేస్తున్నారా ప్రస్తుతానికి? కోయిలమ్మ ఒకటి, ఇంకోటి మన స్టార్ విజయ్లోనే ఇంకోటి చేస్తున్నాను తమిళ్ సీరియల్, రెండే. ఈ స్ట్రాంగ్ డిజైర్ ప్లీజ్ గో టు మూవీస్. ఓకే, థ్యాంక్ యూ. కోయిలమ్మ సీరియల్ షూటింగ్ స్పాట్ ఎక్కడ అంటే మాకు డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ ఉంటాయండి. లైక్ ఒక్కటే ప్లేస్లో మనం చేస్తామని కాదు, సో డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ ఉంటాయి. అక్క మీరు బయటకు చదవండి. సరే అండి, ఖచ్చితంగా చదువుతాను. ఇఫ్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ విల్ యూ డూ చిన్ని క్యారెక్టర్ ఇన్ తమిళ్ అక్క? ఫర్ ష్యూర్ చేస్తాను, బట్ ఇప్పుడు ఎలా టైం లేదు కదా చేయడానికి. సో యా, వస్తే కనుక చేస్తాక ఖచ్చితంగా. నాకు తెలిసి అక్కడ జనరేషన్ చేంజ్ అవుతుంది, మేబీ వేరే వాళ్ళు వస్తారు. దర్ ఇస్ నో ఆపర్చునిటీ, బట్ లెట్స్ సీ. కరోనా టైం కదా, షూటింగ్లో సేఫ్గా ఉండండి. ఖచ్చితంగా అండి, అన్ని ప్రికాషన్స్ తీసుకునే మనం షూటింగ్స్ చేస్తున్నాం. అచ్చమ్మ తెలుగు అమ్మాయిలాగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. అచ్చమ్మాయిన అక్క బావెక్కడా చెప్తాను, తెలియదు ఎక్కడ ఉన్నారు. హీరోయిన్గా హ్యాక్ చేస్తారు అక్క, ఛాన్స్ వస్తా చూద్దామండి, తెలీదు. డెస్టినీ ఎలా ఉంటుందో అలా అవుతుంది. మీ ఫేవరెట్ గాడ్ ఎవరు కోయిలమ్మ గారు? ఫేవరెట్ గాడా అందరూ అండి, విష్ణు, లక్ష్మి, శివ. సో బాబా, సాయిబాబా, అలా డిఫరెన్సియేషన్ అయితే లేదండి. బెస్ట్ అన్ని దేవుళ్ళే. లుకింగ్ గుడ్, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ చిన్ని అడల్ట్ క్యారెక్టర్ ఇన్ మలయాళం టూ ప్లీజ్ ప్లీజ్. ఓ మై గాడ్, చూద్దాం, తెలీదు. రమేష్ చంద్ర గారు హౌస్ ఇక్కడ? అజీజ్ నగర్. షూటింగ్కి వెళ్ళే ముందు అందరికీ కరోనా టెస్ట్ చేశారా? అవునండి, అన్ని ప్రికాషన్స్ తీసుకొని అన్ని చెక్ చేసే షూటింగ్స్కి తీసుకున్నారు. దాని తర్వాత డైలీ మాకు టెంపరేచర్ చెక్ అవన్నీ ఉంటుంది, అండ్ మొత్తం అన్ని ప్రికాషనరీ అయితే తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ. మీరు క్వశ్చన్స్ అడగట్లేదు నాకు. యువర్ ఫేవరెట్ హీరో నేను చెప్పాను కదా, నాకు ఒక్కరని లేదు, నాకు అందరూ నచ్చుతారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ నచ్చుతాయి మెయిన్లీ. చిన్ని గారు మిస్ థ్యాంక్ యూ. ఇలాంటి బాగా చేస్తాను, తపస్సు చేస్తాను చేయండి. వాట్ అబౌట్ యువర్ స్టడీస్ మ్యామ్? నేను బీటెక్ కంప్లీట్ చేశానండి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో. యువర్ ఫేవరెట్ పర్సన్ ఇన్ కోయిలమ్మ టీమ్? ఫేవరెట్ అని ఒక్కరు ఉండరండి, అందరూ. మీరు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. థ్యాంక్ యూ. హౌ మెనీ లాంగ్వేజెస్ యూ నోనా? ఒక 4 to 5 వచ్చండి.
ఏం చేస్తున్నారు? ఏం లేదు. వరలక్ష్మి వ్రతం లైక్ పూజ చేసి కూర్చొని మీతో మాట్లాడుతున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటా? నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి లేదండి. లైక్ బిజీ విత్ 2 ప్రాజెక్ట్స్. ఖచ్చితంగా నేను ఇంటిమేట్ చేస్తాను. వస్తాను మీ ముందుకి. అంటే ఏదైనా అయిపోతే వస్తాను. Just want to know about the songs. Is it you singing the song, all the songs? No, no, no. నేను పాడట్లేదు. సింగర్స్ పాడుతున్నారు అది. కోయిలమ్మలో అయితే నేను పాడట్లేదు. సింగర్స్ అది రికార్డ్ చేసి మాకు ట్రాక్ పంపిస్తారు. హౌ డు యూ మేనేజ్ యువర్ తమిళ్ అండ్ తెలుగు సీరియల్స్ సైమల్టేనియస్లీ? అది పర్లేదండి. ఓకే, హాఫ్ డేస్ ఇట్లా హాఫ్ అంటే 15 days 15 days అని ఇలా ఇవ్వచ్చు. ఇంకో సీరియల్కి అయితే కష్టం. సో ఇది ఏదైనా అయిపోయి ఇంకొక ఏదైనా చేస్తే ఖచ్చితంగా మీకు ఇంటిమేట్ చేస్తాను నేను. ఫస్ట్ మంత్ శాలరీ ఎక్స్పీరియన్స్ చెప్పాలా? యా, నేను ఫస్ట్ మంత్ శాలరీలో మా మమ్మీకి గోల్డ్ ఇయర్ రింగ్స్ కొనిపించాను. సో అది కాకుండా ఇంకా నాకేం కావాలో అది తీసుకున్న. అంతా మొత్తం అయిపోయింది ఒకేసారి, ఒకే షార్ట్లో అయిపోయింది. మీ హెయిర్ షార్ట్ అయిందా? లేదు, లెంత్ ఉంది. అలా చెప్పకండి, మా మమ్మీ మళ్ళీ తిడతారు. మూవీలో ఛాన్స్ వస్తే చేస్తారా? మంచి క్యారెక్టర్ వస్తే నాకు నచ్చితే ఖచ్చితంగా చేస్తాను. మీరు రియల్ లైఫ్ సింగరా? పర్లేదు, కొంచెం టచ్ ఉంది. అంటే మ్యూజిక్ టచ్ అయితే ఉంది. సీరియల్లో ఓపికతో ఉంటారు. చిన్ని క్యారెక్టరే అది, అంతే. మీరు ఫిక్స్ అయిపోవాలి. మా కోసం ఏదైనా ఒక సాంగ్ పాడొచ్చుగా. వెళ్ళే ముందు ఒకసారి పాడి వెళ్తా ఏదైనా సాంగ్. జీ తెలుగులో ఏదైనా ప్రాజెక్ట్ చేయాలి. టైం లేదండి చేయడానికి. మిమ్మల్ని ఇంకా అందంగా చూపెడతారా? ఈ అటైర్ బాగుంది, క్యాన్ యూ చేంజ్ అటైర్ ఇన్ సీరియల్? నో. ఇంకా కోయిలమ్మలో మీరు అలాంటిది ఎక్స్పెక్ట్ చేయకండి. సో నెక్స్ట్ సీరియల్ ఏదైనా అయిపోయిన తర్వాత, కోయిలమ్మ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీరియల్ చేసేటప్పుడు నా లుక్ నేను ఖచ్చితంగా చేంజ్ చేస్తాను. డిఫరెంట్ లుక్తో వస్తాను మీ ముందుకి. అప్పటి వరకు కొంచెం దీంతో చిన్ని క్యారెక్టర్ గెటప్తో అడ్జస్ట్ అయిపోతుంది. మీరు తెలుగు కూడా బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ అండి. డబ్బింగ్ ట్రై చేయాలా? ఓకే. చాలా పీస్ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుందా నా ఫేస్? అంటే ఫెస్టివల్ కదా, మేబీ మీకు అలా అనిపిస్తుందేమో. ఈ అటైర్లో కామ్గానే ఉన్నాను, కూల్గా. ఫెస్టివల్ చేసి హ్యాపీ మూడ్లో ఉన్నాను. మీరు సైలెంట్గా ఉంటే మేడం సైలెంట్గా ఉండాలి, లేకపోతే సింధు ఆడేస్తుంది. పర్లేదండి, కోయిలమ్మ సీరియల్ అంటే అలాగే కంటిన్యూ అవ్వాలి కదా, అలాగే ఉండనివ్వండి. డాన్స్ వచ్చాక బాగానే వచ్చు, చేస్తాను. ఏ ఈవెంట్స్లో మీరు చూడలేదా? స్టార్ మా ఈవెంట్స్లో, చాలా స్టార్ మా ఈవెంట్స్లో వచ్చాను. ఎప్పుడు కాకుండా చేంజ్ చేయొచ్చు కదా సీరియల్లో. కోయిలమ్మ సీరియల్ కొంచెం ఇప్పుడు ట్రాక్ కొంచెం మారిందండి. మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మీకు తెలుస్తుంది. ఇప్పుడు కొంచెం చేంజ్ అయ్యింది ట్రాక్, చూడండి. కెన్ యూ షో యువర్ గాడ్? చూపించాను, మళ్ళీ లాస్ట్లో ఒకసారి చూపిస్తాను. మీరంటే మా మమ్మీకి చాలా ఇష్టం. అసలు టైంకి టీవీ ముందు కూర్చుంటుంది. థ్యాంక్ యూ. మీ మమ్మీకి థ్యాంక్ యూ చెప్పండి. యువర్ ఫ్రమ్ కర్ణాటక రైట్, బట్ మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు మేడం. యూ సూపర్, థ్యాంక్ యూ. నాకు ముందు నుంచే తెలుగు వచ్చు.
అంటే తెలుగు టచ్ ఉంది. మా మావ వాళ్ళు అనంతపురంలో ఉంటారు, సో అలా. Do you watch Malayalam movies? Yeah, I do watch. After knowing about the role Koilamma, what was your opinion? బేసికలీ కోయిలమ్మ అంటే తను సింగర్ అని చెప్పగానే ఎస్, ఓకే, రియల్ లైఫ్లో అవుతానో లేదో తెలియదు కానీ ఇక సీరియల్లో సింగర్గా ఆపర్చునిటీ వచ్చిందని నేను కూడా అండ్ మా మమ్మీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ కోయిలమ్మ టీమ్. శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. మీకు కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అన్ని సీరియల్ హీరోయిన్స్కి ఏడుపు, బట్ విలన్స్కి హ్యాపీ. కొంచెం డిఫరెంట్గా రండి నెక్స్ట్ సీరియల్లో. ఓకే అండి, మీరు చెప్పినట్టు ట్రై చేస్తా. అంటే ఆ క్యారెక్టర్ రివర్స్ అయిపోతే అప్పుడు మమ్మల్ని హీరోయిన్స్ అని చెప్పారు కదండి, విలన్స్ అని చెప్పేస్తారు కదా. సో డిఫరెన్సియేషన్ ఉండాలి కాబట్టి అలా ఉంటుంది. నేను బాగున్నానండి, మీరు బాగున్నారా? సే హాయ్ టు బాయ్ అన్న అక్క. ఎవరు? ఎక్స్పెక్టింగ్ అ మోడర్న్ రోల్ ఫ్రమ్ యూనా? కష్టం అండి. ఏదేదో లాంగ్వేజ్లో పెడుతున్నారు కదండి మీరు కామెంట్స్. ఎనీ మూవీ ఆఫర్స్ ప్రస్తుతానికి లేదు, వస్తే ఖచ్చితంగా చెప్తాను. అండ్ యా, ఐ థింక్ వీ క్యాన్ వైండ్ అప్. సో అందరూ మంచిగా వరలక్ష్మి వ్రతం పండుగని సెలబ్రేట్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి, ఇంట్లో సేఫ్గా ఉండండి. మోరోవర్ దాంతోపాటు అన్ని ప్రికాషనరీ తీసుకుంటూ మీ వర్క్ మీరు చేసుకుంటూ సేఫ్గా, హెల్తీగా, హ్యాపీగా ఉండండి. వన్స్ అగైన్ హ్యాపీ వరలక్ష్మి వ్రతం అందరికీ. అండ్ యా, ఒక్కసారి లాస్ట్లో మా లక్ష్మిని చూపించండి అన్నారు కదా, ఐ విల్ షో అవర్ మై ఇంటి లక్ష్మిని చూపిస్తాం మీకు, దాంతో వైండప్ చేయొచ్చు. ఇదిగోండి మా లక్ష్మి, మా ఇంటి లక్ష్మి. సో ఇదండి ఈరోజు ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మీరందరూ ఇలాగే హ్యాపీగా, సో సేఫ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని అనుకుంటున్నాను. సారీ. అండ్ అందరికీ ఇంకోసారి మళ్ళీ చెప్తున్నాను, స్టే సేఫ్, స్టే హెల్దీ. ఇలాగే కోయిలమ్మని ఎంకరేజ్ చేస్తూ ఇలాగే ఇంకొన్ని ఇయర్స్ తీసుకెళ్ళండి మమ్మల్ని. అంతే. సో కీప్ సపోర్టింగ్ స్టార్ మా, చూస్తూ ఉండండి. Bye-bye all of you. Thank you so much for all your support. Bye-bye. Love you all.